ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే బైబిల్ని అందరూ కూడాను చదవాలి అన్న ఉద్దేశంతోనే మేము ఫస్ట్ నుండి బైబిల్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాము. ఆదికాండం నుండి స్టార్ట్ చేసాము. దయచేసి మీరందరూ కూడా చూడండి, తెలుసుకోండి. మీరందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరూ కూడాను ఇంకా తెలియని వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, మీరు ఇప్పుడంటే అదే లోతు కూతుర్లు సొదమ నుండి వచ్చేసారు కదా. ఆ తర్వాత లోతుతోటి తన కూతుర్లు పాపం చేయాలనుకున్నారు, చేశారు. ఓకేనా? అది కూతుర్లదే తప్పు కానీ లోతుదైతే తప్పు కాదు కదా. అయితే ఇక ఆ తర్వాత అంటే వీళ్ళిద్దరూ గర్భవతులయ్యారు, పిల్లలను కన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్ళ పేర్లు పెట్టారు. అంతవరకు చెప్పారు కదా. ఆ తర్వాత ఏం జరిగింది సిస్టర్? ఆ తర్వాత ఏం జరిగిందంటే చూద్దాం. ఓకే. ఆదికాండము 20వ అధ్యాయం. అయితే లోతు కూతుర్లకి, ఇద్దరు కూతుర్లకి పిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత వాళ్ళ పేర్లు పెట్టారు. పెద్ద కూతురు కొడుకేమో మోయాబ్ అని పేరు పెట్టింది. చిన్న కూతురు కొడుకేమో బెన్నమ్మి అని పేరు పెట్టింది. అతడంట నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడు అంట. బెన్నమ్మి. మోయాబేమో మోయాబీలకు మూల పురుషుడు. ఓకే. అయితే ఆ తర్వాత 20వ అధ్యాయం, అంతవరకు 19వ అధ్యాయం అయిపోయింది ఆదికాండం. ఇప్పుడు 20వ అధ్యాయం. ఈ 20వ అధ్యాయంలో ఎక్కడ నుండి అబ్రహాం ఎక్కడున్నాడు ఇప్పటి వరకు? మమ్రే ఎదుటిన సింధూర వనం కదా. అక్కడేగా దేవుడు అబ్రహామును దర్శించి అప్పుడు భోజనం పెట్టాడు కదా. అవును. అబ్రహాము దేవుడు ముగ్గురుగా వచ్చి అక్కడ దర్శించినప్పుడు దేవుడు మాట్లాడితే అక్కడ 3 మానికలు మెత్తన పిండి శారాతో రొట్టెలు చేయించి భోజనం పెట్టాడు కదా. ఆ తర్వాత ఈ దేవుడు వెళ్ళి సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేశాడు. ఆ తర్వాత లోతు కుమార్తెలు గర్భవతులై పిల్లల్ని కన్నారు. ఆ తర్వాత అక్కడ నుండి అబ్రహాం మమ్రే ఎదుటినున్న సింధూర వనములో నుండి అనుకోవాలి మనం, అక్కడే నివసిస్తుంది అబ్రహాం. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశంలోకి తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. గెరార్ అనే దేశానికి వెళ్ళాడు. అక్కడ ఇప్పటి వరకు సింధూర వనంలో నివసించాడు అబ్రహాం. అక్కడే గుడారం వేసుకున్నాడు. అక్కడే తన దాసులు అందరూ ఉన్నారు. అక్కడి నుండి అంట మరి ఎందుకో తెలీదు, అక్కడి నుండి బయలుదేరి గెరార్కి వచ్చాడు. గెరార్ దేశానికి వచ్చిన తర్వాత అంట అక్కడ గెరారు గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి గెరార్లో ఉన్నాడు కొన్నాళ్ళు. అప్పుడు అబ్రహాం తన భార్య అయిన శారా ఒకసారి చెప్పాడు అబ్రహాం ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మా ఈ ఐగుప్తోళ్ళు మంచోళ్ళు కాదు, నువ్వు నాకు చెల్లి, నిన్ను చూశారంటే నన్ను చంపేస్తారు. అవును. అందుకని అంటే నీ భర్తను నేను తెలిస్తే నన్ను చంపేస్తారు, కానీ నీ భర్తను చెప్పకుండా. అదే శారా చాలా అందగత్తి కదా, తీసుకెళ్లిపోతారు, ఆ తర్వాత నన్ను చంపేస్తారు అని అట్లా చెప్పొద్దు అని అక్కడ చెప్పాడు. ఐగుప్తికి వెళ్ళినప్పుడు ఫరో రాజు వాళ్ళు అడుగుతారు, మళ్ళా నిన్ను తీసుకుని వెళ్ళిపోతారు, నన్ను చంపేస్తారు శారా, అలా చెప్పకు, నేను నా చెల్లెలు అని చెప్తాను, నువ్వు కూడా నా అన్నే అని చెప్పు అని అన్నాడు కదా అక్కడ. అన్న తర్వాత 15 అక్కడ ఎన్నో అధ్యాయంలోన అన్నాడు. వీళ్ళు 16వ అధ్యాయంలో శారా పిల్లలకన్నా ఇక్కడ 12వ అధ్యాయంలోనే వెళ్ళాడు ఐగుప్తికి. ఇక్కడికి వచ్చేసరికి 20వ అధ్యాయంలో గెరార్కు వచ్చాడు. గెరార్ దేశంలో ఒక రాజు ఉన్నాడు, అతని పేరు అబీమెలెక్. అక్కడ ఫరో, ఐగుప్తులో రాజేమో ఫరో, ఈ గెరార్ రాజేమో అబీమెలెక్. అక్కడంట ఇప్పుడు ఐగుప్తు ఉంది కదా, ఐగుప్తులో రాజు తర్వాత ఒక రాజు కొన్నాళ్ళు పరిపాలిస్తాడు. ఒక 5 సంవత్సరాలు వేసుకో, లేకపోతే 5 సంవత్సరాలు కాదు, అప్పుడు రాజులు 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు పరిపాలించారు.
ఆ 40 సంవత్సరాలు పరిపాలించిన రాజు పేరు ఫరోనే. ఈ 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకొక రాజు వస్తాడు కదా, అతన్ని కూడా ఫరోనే అంటారండి ఓకే. ఐగుప్తులో. ఇక ఆ రాజు తర్వాత ఇంకొక రాజు, ఎవరు వచ్చినా కూడా ఎవరు వచ్చినా కూడా ఫరోనే ఫరోనే ఐగుప్తులో. అలాగే ఈ గెరారులోనంట ఏ రాజు వచ్చినా కూడా అబీమెలెకు అంటారు. ఓకే. అయితే ఈ గెరారులోనంట అబీమెలెకు ఉన్నాడంట. అప్పుడు అబ్రహాం తన భార్య అయిన శారాను చూసి, ఈమె నా చెల్లెలని చెప్పాను కనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఏంట చేర్చుకొని. అసలు అప్పుడు శారాకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అనుకుంటున్నావు? అదే అప్పుడు అబ్రహాంకే 90 years ఉన్నాయి కదా. 99. 99 వీళ్ళు సున్నతి చేయించుకున్న 99 కదా, 99లోనే ఉన్నాడు. ఈ 99లో ఉన్నప్పుడు శారాకి ఎన్ని సంవత్సరాలు? 89. అబ్రహాం కంటే శారా 10 సంవత్సరాలు చిన్న. అవును. 89 సంవత్సరాలు అప్పుడంట మళ్ళీ అబీమెలెకు రాజు అంటే తీసుకుని వెళ్ళిపోయాడు. చెల్లెలు అని చెప్పాడు, ఎక్కడ కూడా చెల్లెలు అని చెప్పాడు అబ్రహాం. అందుకని తీసుకుని వెళ్ళిపోయాడంట. ఇదేంటి చెల్లెలు అని చెప్పాడు కదా, మరి తీసుకెళ్ళి అబ్రహాము అయినను రాత్రి వేళ అబీమెలెకు శారాను పిలిపించి తన ఏంట చేర్చుకున్నాను. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్న ముందు అబీమెలెకు వద్దకు వచ్చి, వీళ్ళు ఎన్ని చేసినా దేవుడు ఊరుకోడు ఎంతమంది, ఎందుకంటే అబ్రహాము దేవుని బిడ్డ, దేవుడు పిలుచుకున్నాడు. ఆయన చేత ఒక ప్రణాళిక ఉంది అబ్రహాం మీద. అందుకని పిలుచుకుంటే వారికి ఎవరో ఒకళ్ళు తీసుకెళ్తే ఊరుకుంటాడు ఆ దేవుడు. అందుకని ఇంకా దేవుడు అంటే చూడు శారా ఎంత అందగత్తో కదా. చూడు 90 సంవత్సరాల వయసులో 89 సంవత్సరాలు అప్పుడు కూడా ఆ రాజు తీసుకెళ్లాడంటే ఎంత అందంగా ఉంది, ఎంత అందంగా అంటే యవనంలో ఉన్నట్టే కదా అర్థం. అదే మరి ఇప్పుడు 100 సంవత్సరాలు ఆ వయసులో ఆమెకు అన్ని ఉడిగిపోయి ఇంకేం పిల్లలు పుడతారు. ఈ రోజులో అయితే అది సాధ్యమే, నిజంగానే ముసలోళ్ళు అయిపోయారు, 100 సంవత్సరాలకి అన్ని ఉడిగిపోయినాయి అనుకోవచ్చు. ఆ రోజులో వందల సంవత్సరాలు ఉన్నారు కదా. కాలంలో 100 సంవత్సరాలు బ్రతికే, అదే కదా. అంటే రాను సంవత్సరాలు తగ్గించుకుంటాడు దేవుడు. కానీ వాళ్ళు చాలా బలవంతులు. మరి ఆ వయసులో కూడా రాజు తీసుకెళ్ళాడు అంటే చూడు ఎలా ఉండి ఉంటదో. అవును. మరి అందుకని అబీమెలెకు తన ఏంట చేర్చుకుంటే దేవుడు ఊరుకోలేదు. ఎందుకు ఊరుకుంటాడు? రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య, నువ్వు తీసుకొచ్చుకున్నావు కదా. అబీమెలెకుతో మాట్లాడుతున్నాడంట రాత్రి వేళ స్వప్నంలో, అంటే కలొచ్చింది అబీమెలెక్కి. కల్లో మాట్లాడుతున్నాడు దేవుడు. మరి అతను వేరే రాజైన, అంటే దేవుని గుర్తెరిగిన రాజే, కానీ దేవుడు ఊరుకోలేదు, మాట్లాడుతున్నాడు. నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమి అని చెబుతున్నావు. నువ్వు చచ్చినట్టే తెచ్చుకున్నావు, కానీ ఆమె దగ్గర నువ్వేం చేయకూడదు, ఆమె నిమిత్తం నువ్వు చచ్చిన వాడవు సుమి అని చెప్పాడు దేవుడు. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేదువా. ఇక ఆయన దేవుడు తెలుసు అబీమెలెకు కూడా, అందుకనే ప్రభువా అన్నాడు. అది కల్లో కనపడ్డాడు. ఇక ఈయన ప్రభువా అని పిలుస్తున్నాడు. ప్రభువా అంటే దేవుణ్ణి తెలుసుకున్నా, దేవుడు తెలుసు అబీమెలెక్కి తెలుసు కాబట్టే ప్రభువా అంటాడు. ప్రభువా అంటే అంతకు ముందేమో అబ్రహాం వీళ్ళేంది చెల్లెలు అని చెప్పాడు కదా, కాబట్టి తీసుకెళ్లాడు. అబ్రహాంకేమో భయం, నా భార్య అని చెబితే నన్ను చంపేస్తారని భయం, అని భయం. మరి అందుకని అలా చెప్తున్నాడు. ఫరో దగ్గర అలానే చెప్పించాడు, ఇక్కడ అబీమెలెకు దగ్గరికి వచ్చినా అలానే చెప్పించాడు. ఇంక ఈవిడకి పెళ్లి కాలేదనుకుని పాపం తీసుకెళ్లాడు. చెల్లెలు అన్నాడు కదా, తీసుకెళ్లాడు కానీ ఏమీ చేయలేదు. అట్లా తీసుకెళ్లాడు. దేవుడు మాట్లాడాడు. ఇక్కడ రాసింది కదా, అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా ఇటు నీతిగల జనమును హతము చేయదు అంటున్నాడు. మేము నీతిగా ఉన్నాం కదా, తప్పేం చేయలేదయ్యా, మేము నీతిగల వాళ్ళమేను, నాకు తెలుసు ప్రభువా నువ్వు దేవుడు అని, మేమేం చేయలేదు కదా, ఇలాంటి జనాన్ని నాశనం చేస్తావయ్యా అని అడుగుతున్నాడు. అడిగితే ఆ దేవుడు అంటాడు, చేయదువా, ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? నాతో చెప్పాడు కదా చెల్లెలని, అందుకే నాతో చెప్పలేదా ప్రభువా? నేనేమన్నా తప్పు చేశానా? నా చెల్లెలని చెప్పాడు, అందుకే నేను తీసుకెళ్ళా. అంతేగాని తన భార్య అని చెప్తే నేను తీసుకెళ్లేవాడిని కాదు కదయ్యా.
ఎంత కష్టాలు వచ్చినాయి అబ్రహాంకి. అందమైన భార్యను చేసుకుంటే కష్టాలే లేవు. అవునంట, కొంతమంది అంటా ఉంటారు కదా. ఇక అందుకని అంటాడు ఈ రోజుల్లో కూడా భార్య అందంగా ఉందంటే ఆ భర్త కష్టాలే. అవును కదా. అందుకని అంటున్నాడు, ఈమె నా చెల్లెలే, అతడు నాతో చెప్పలేదా, అందుకేగా నేను తీసుకున్నాను. అయితే నేను చేతులతో ఏ దోషం చేయక, నా చేతులతో ఏ దోషం చేయలేదయ్యా, అసలు ఆమె టచ్ కూడా చేయలేదు నేను, చేయలేదు, చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసింది. ఎందుకంటే నా చెల్లెలు అన్నాడు కాబట్టి సరేలే నేను భారీగా చేసుకుంటాను అని యథార్థ హృదయంతోనే చేశానయ్యా అంటే దేవుడు అంటున్నాడు. అందుకు దేవుడు అంటున్నాడు, అవును నువ్వు యథార్థ హృదయంతోనే దీన్ని చేస్తావని నాకు తెలుసు, నేను ఎరుగుదును. దేవుడు తెలియదేముంది, నాకు తెలుసు అబీమెలెకు, నాకు తెలుసు నువ్వు యథార్థ హృదయంతోనే దీన్ని చేసావని నాకు తెలుసు. అయితే నాకు తెలుసు కానీ మరియు నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించా. నాకు తెలిసే నేను నిన్ను అడ్డగించా, లేకపోతే నువ్వు ఆమెతో ఏమైనా పాపం చేసేవాడు ఏమో, కానీ నేనే నిన్ను అడ్డగించాను అని అడ్డగించి తిని అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనేయలేదు. దేవుడే ముట్టనేయకుండా చేశాడు. అవును, ఆమె నిన్ను ముట్టనేయలేదు కాబట్టి ఫరోతో కూడా ముట్టకుండా చేశాడు కదా. ఇక్కడికి వచ్చేసరికి ఇలాగే చేశాడు. ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని వేదనల పాలు చేసి మరి శారాను ముట్టనివ్వకుండా చేసి ఫరోతో మాట్లాడి మళ్ళా అబ్రహామును పిలిపించి అబ్రహాముకి తన భార్యను అప్పగించాడు, బహుమానాలు ఇచ్చాడు, దాసదాసి జనాన్ని ఇచ్చాడు, గొర్రెలు ఇచ్చాడు, గొడ్లు ఇచ్చాడు, ఫరో కూడా అన్ని ఇచ్చాడు. ఇచ్చి పంపించేసి వెళ్ళిన ఆయన నీకు నమస్కారం, నువ్వు ఇక్కడికి రావటం ఏంటి, నేను నీ భార్యను తీసుకోవటం ఏంది, అది నీ చెల్లెలు అని చెప్తే తీసుకున్నాను గాని భార్య అంటే నేను తీసుకునేవాడు కాదయ్యా. మాకు ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి అనుభవం ఎదురైంది కదా అబ్రహాంకి. అవును, మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా అదే మాట చెప్పాడు, నా చెల్లెలు అని చెప్తున్నాడు అని చెప్పించాడు. అక్కడ దేవుడు కోప్పడి వాళ్ళ మీద అన్ని చేసి పాపం పంపించాడు. ఇప్పుడు అదన్నా గుర్తు పెట్టుకోవాలి కదా అబ్రహాం. అదే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ రిపీట్ నా చెల్లి అని చెప్పడం, మళ్ళీ వీళ్ళని తీసుకెళ్లడం. ఇప్పుడు ఒక చాట నా చెల్లి అని చెప్తే ఇలా అయిపోయింది కదా, మరి ఇక్కడ భార్యని చెప్పాలి, భార్యని చెప్దాం అని అనుకోకుండా ఇక్కడ కూడా నా చెల్లెలనే చెప్పాడు. చెల్లెలని చెప్తే మరి వాళ్ళు చెల్లెలు కదా, భార్య కాదు కదా అని అనుకుని ఆ పని చేశాడు. అయితే దేవుడు అంటున్నాడు, యథార్థ హృదయంతో నీవు దీన్ని చేసావయ్యా, నాకు తెలుసు. అయితే మరి నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించాను, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయకుండా చేశాను. కాబట్టి ఆ మనుషుల వారిని తిరిగి అతనికి అప్పగించు. అతడు ప్రవక్త, అబ్రహాం దేవుడు ప్రవక్త కదా, ఎందుకంటే దేవునికి లోబడ్డాడు కదా. అవును, దేవునికి లోబడ్డాడు, దేవుడు ఏం చెప్తే అది చేస్తున్నాడు. ఈ విషయంలో కూడా దేవుడిని అడగాలి. అబ్రహాం అడగట్లా అడగకుండా ఇక్కడికి రాగానే సొంతగా ఆలోచిస్తున్నాడు, సొంత పెత్తనం చేస్తున్నాడు, మిగతా అన్ని దేవుడిని అడుగుతున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ప్రభా ఏంటయ్యా ఈ గెరార్ రాజు మరి మళ్ళా శారాన్ని తీసుకెళ్ళాడు, అక్కడేమో ఫరో తీసుకెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళక ముందే అడగాలి, వెళ్ళక ముందే దేవుడిని అడగాలి. నేను ఇలా వెళ్తున్నానయ్యా గెరార్ లోకి, ఆ దేశానికి వెళ్తున్నాను, మళ్ళా ఎవరన్నా చేస్తారేమో ప్రభా మరి ఏం చేయమంటాం అని అడగకుండా సొంత నిర్ణయం తీసుకొని వెళ్ళడం. ఆడికి పోయి మళ్ళీ నా భార్య కాదు నా చెల్లి అని చెప్పడం, వాళ్ళు తీసుకెళ్లడం, మళ్ళీ దేవుడు వాళ్ళతో మాట్లాడడం. ఏంటంటే దేవుడు ఉండాడులే నాకు, వాళ్ళు తీసుకెళ్ళినా కూడా నా దేవుడు తిరిగి నా భార్య నాకు తెచ్చిస్తాడు. అందుకనే మనమంట ప్రతి విషయంలో దేవుడితో మాట్లాడాలి, దేవుడిని అడగాలంట. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదంట. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మన సొంత పెత్తనాలు చేయకూడదు. అవును, మన దేవుని గుర్తెరిగిన బిడ్డలు, అంటే దేవుని ఎరగని బిడ్డలో ఒకవేళ అలా చేస్తారేమో కానీ దేవుని ఎరిగి ఉండ బిడ్డలు ఏం చేయాలంటే దేవుడిని అడగాలి. అవును ప్రభా మరి నీ చిత్తమేనా ఇది, ఏంటయ్యా ఇది ఇట్లా ఈ సమస్య వచ్చింది ఏం చేయమంటారు అని అంటే నిజంగా దేవుడు మాట్లాడే దేవుడు కదా. మనమేమో ప్రవీణ్ గారు చెప్తున్నారు విన్నావా, నేను దేవుడితో పోట్లాడా నిజంగా అసలు ఎంత పోట్లాడానని చెప్తున్నాడు. నా కూతురికి ఏంటి అಷ್ಟು ఇలా చేసావు, ఏంటో ఎట్టు అని పోట్లాడే దేవుడు అంటే ఎంత. ఎందుకంటే ఇప్పుడు అబ్రహాము దేవుడు ఏమన్నాడు, నా స్నేహితుడు అన్నాడు. అవును, ఇప్పుడు ప్రవీణ్ గారు కూడా ఏంటంటే దేవుడు నా దేవుడు, నేను దేవునికి స్నేహితుడిని అని ఆయన అనుకున్నాడు.
అనుకోబట్టి అలా పొట్లాడగలిగాడు అవును దేవుడితోటి. అవును అందుకే కదా ఆ ఇప్పుడు అంత ధైర్యం ఉండబట్టే దేవుణ్ణి అంత గట్టిగా అడగగలిగాడు. అడగగలిగాడు. దేవుడు అంటే నమ్మకంతో ఉన్నాడు కాబట్టే కదా అడగగలిగింది. నమ్మకం కాదు, నమ్మకం ఒకటి, యథార్థత. అవును నీతి యథార్థతలు కలిగి ఉన్న వాళ్ళు అంటే దేవునితో అడగొచ్చంట. అడగొచ్చంట ఏంటయ్యా నేను ఎంత యథార్థంగా. అందుకని హిజ్కియా కూడా అంత నీతి యథార్థతతో ఉండి అడిగాడు కదా. అలా మనం కూడా అలా ఉంటే తప్పకుండా దేవుడు వింటాడు. కానీ మనం అంతలా ఉండలేకపోతాం కదా. అందుకని ఇక్కడ దేవుడు మరి ముట్టనే లేదు. ఇక ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించు, అతడు ప్రవక్త అయ్యా నీ కోసం ప్రార్థన చేస్తాడు అని చెప్పాడు. చెప్తే అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదు, నువ్వు పంపించావా బ్రతుకుతావు లేకపోతే చస్తావు అని చెబుతున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తాడు నీ కోసం, నువ్వు బ్రతుకుతావు, నువ్వు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారు నిశ్చయముగా చచ్చదు అని చెబుతున్నాడు దేవుడు. చస్తారు ఇంకా అంత గట్టిగా దేవుడు చెప్పిన తర్వాత ఇంకెందుకు ఇవ్వకుండా ఉంటాడు. ఇంకెందుకు ఇవ్వకుండా నేను చచ్చదురు అని తెలుసుకున్నామని స్వప్నమందు అతనితో కల్లో చెప్తున్నాడు దేవుడు. దేవుడిని డైరెక్ట్ గా ఎవరు చూడలేరు కదా. అందుకనే కల్లో చెప్తుంటే తెల్లవారినప్పుడు అంట అబీమెలెకు లేచి తన సేవకులందరిని పిలిచాడంట. అంటే మరి రాజు కదా, సేవకులందరూ ఉంటారు కదా, వాళ్ళందరిని పిలిపించంట. వాళ్ళకి చెప్తున్నాడంట ఇక తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వాళ్ళకి చెప్పాడంట. దేవుడు రాత్రి నాకు కల్లోకి వచ్చి నాతో మాట్లాడాడు. ఆ స్త్రీ అంట అబ్రహాముకి భార్య అంట, అతని భార్య నువ్వు తెచ్చుకున్నావేంటి, తిరిగి అప్పగించు లేకపోతే నువ్వు చస్తావు, అతడు ప్రవక్త నీ కోసం ప్రార్థన చేస్తాడు, లేకపోతే నువ్వు నీ వాళ్ళందరూ చచ్చిపోతారు, తిరిగి పంపించని నాకు చెప్పాడయ్యా దేవుడు. ప్రార్థనకి ఎంత పవర్ కదా అని ఆ సేవకులందరూ పిలిపించి వాళ్ళ ముందు చెప్పేశాడంట. చెప్తేనంట అప్పుడు ఇక అబీమెలెకు తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరూ పిలిపించి సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడ్డారు. వాళ్ళు కూడా భయపడ్డారంటమ్మో దేవుడు కల్లో కనపడి మాట్లాడా, మనం చచ్చిపోతా ఉంటా, అట్లా వద్దయ్యా ఆయన భార్యను వాళ్ళకి పంపించి ఆయన కూడా చెప్పుంటారు వాళ్ళు కూడా. మరి ఇంకెవరికైనా భయమే కదా. మరి అందరు చస్తారు మీ అందరూ అని చెప్పారు కదా. అందుకని తిరిగి పంపించేసే అని భయపడితే అబీమెలెకంట అబ్రహామును పిలిపించాడు. అక్కడ ఫరో కూడా అబ్రహామును పిలిపించాడు కదా. పిలిపించి బహుమతులు ఇవ్వడమే కదా, తన భార్యను తన చేతిలో పెట్టి చక్కగా అన్నమయ్యా వెళ్ళి మా దేశం వదిలిపెట్టి అని అన్నాడు కదా. ఇక్కడ కూడా అబీమెలెకంట అబ్రహామును పిలిపించి అబ్రహామును నీవు మాకు చేసిన పని ఏంటయ్యా. ఆ ఫరో కూడా అలాగే అన్నాడు. సేమ్ ఇక్కడ అబీమెలెకు కూడా అట్టానంట. నువ్వు మాకు చేసిన పని ఏంటయ్యా, ఏంటి ఎట్లా చేసావు భార్య అని చెప్పొచ్చు కదా మాకు. నీవు నా మీదికి నా రాజ్యం మీదికి మహాపాతకం తెప్పించినట్లు నేను నీ ఎడల ఏం పాపం చేశానయ్యా, నేనేం పాపం చేశాను చెప్పు. నా భార్య నువ్వు చెబితే నాకే బాధ ఉండేది కాదు కదా. అవును అని అంటున్నాడు. అంటే నేను చేసిన పాపం ఏంటి, చేయరాని కార్యములు నాకు చేసివని అతనితో చెప్పిన. మరియు అబీమెలెకు నీవేమి చూసి కార్యం చేశావు, ఎట్లా ఎందుకు చెప్పావు, నువ్వేం చూసుకుని ఎట్లా చెప్పావు అని అంటుంటే అబ్రహాం అంటున్నాడు అయ్యా ఈ స్థలంలో నేను చూసినప్పుడు ప్రజలు మంచోళ్ళుగా కనబడలన్నాడు. ఇక్కడ నేను చూస్తే మంచోళ్ళుగా లేరు మనుషులు. అంటే మనం అక్కడ ఇదే అయి ఉండొచ్చులే. ఇప్పుడు వీళ్ళు మంచోళ్ళు కాదు కాబట్టి రాజు దగ్గర ఉంటే నా భార్య సేఫ్ గుండిద్ది, దేవుడు ఎట్లాగో నా భార్యను కాపాడుతాడు అన్న ఉద్దేశంతో కూడా నా చెల్లెని చెప్పి ఉండొచ్చు అంతే కదా. అందుకని చెప్తున్నాడు అబ్రహాము అయ్యా ఇక్కడ ఉండే ప్రజలు ఏమాత్రం మంచోళ్ళు కాదు, ఈ స్థలం అందు దేవుని భయం అస్సలు లేదు. దేవుని భయం లేకపోతే అస్సలు దేవుని భయం లేకపోతే మరి ఇప్పుడు ఎట్లా ఉంటారు. అదే కదా చెప్పు. అందుకనే రాజు దగ్గర సేఫ్ గుండిద్ది, దేవుడు ఎట్లాగో రాజు తెచ్చిస్తాడు అనుకున్నాడేమో. అదే ఉండొచ్చు. లేకపోతే ప్రతిసారి నా చెల్లెని ఎందుకు చెప్తాడు, ఎందుకు రాజు దగ్గర పంపిస్తాడు. అది అందుకని దేవుని భయం అస్సలు లేదయ్యా, దేవుని భయం ఏమాత్రము లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకుని ఇట్లా చేశానయ్యా. చూడు చంపేస్తారేమో, ఒకవేళ నువ్వు కాదు ఇక్కడ ప్రజలే మంచిగా కనపడలా నాకు, ఆ ప్రజల్లో దేవుని భయం అసలు లేదు, అందుకని నన్ను ఒకవేళ చంపేస్తారేమని నేను ఇట్లా చేశాను అని చెప్తాడు. అంతేకాక ఆమె నా చెల్లెలనే మాట నిజమేలే, ఎందుకంటే ఆమె తండ్రి నా చెల్లెలనే మాట నిజమే, ఎందుకంటే ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. అంటే
ఆనాటి కాలంలో తండ్రికి 2-3 భార్యలు ఉండొచ్చు, ఉంటారు కదా. ఒకవేళ తెరహకి ఏమన్నా 2 భార్యలు ఉన్నారేమో తెలియదు. ఎందుకుండరు? ఉంటారు ఇప్పుడు అప్పుడు. చాలా మంది భార్యలు ఉండబట్టే కదా చాలా మంది పిల్లలు పుడుతుంది. పిల్లలు అవును ఇది ఒక్క భార్య ఉంటే మహా పుడితే ఒక 10 మంది పుడతారు అనుకుందాం, అవును చెబుతున్నా. మరి వాళ్ళకి చాలా మంది పిల్లలు ఉన్నారంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నట్టే కదా. అంటారు కదా. ఉమ్, అందుకనే ఆమె ఉమ్, నిజంగానే అంటే ఇప్పుడు తన తండ్రికి 2-3 భార్యలు ఉన్నారనుకో, ఉమ్. తన తల్లికి పుట్టిన కుమార్తె కాకుండా తన వేరే తండ్రికి వేరే భార్య ద్వారా పుట్టితే అలా చేసుకున్నారు. అవును. మరి అప్పట్లో లేదు కదా వరుస, లేదు కదా, అప్పుడు పాపులేషన్ తక్కువ ఉంది కదా. అందుకని అలా చేసుకున్నారు. నా చెల్లెలు అనమాట వాస్తవేనయ్యా, ఎందుకంటే ఆమె నా తల్లి కుమార్తె కాదు, నా తండ్రి కుమార్తె, నా తండ్రి కుమార్తె అని నేను అంటున్నాడు. అందుకని నా తల్లి కుమార్తె కాదు, నాకు తండ్రి కుమార్తె కాబట్టి నాకు భార్య అయింది అని చెప్పాడు. అప్పుడు దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూసి చెప్తున్నాడు అనమాట, అయ్యా దేవుడు నన్ను పిలిచాడు, నువ్వు నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని, నీ ఊరిని నువ్వు విడిచిపెట్టి నువ్వు నేను చూపించే దేశానికి నువ్వు రా అని దేవుడు నాకు చెప్పాడు. చెప్పినప్పుడు నేనేం చేశానంటే ఆమెతోటి నేను దేశాంతరం పోనట్లు చేసినప్పుడు నేను ఆమెను చూసి, మనం పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడు అని నన్ను గుర్తు చెప్పు, నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పాడు. స్టార్టింగ్ లోనే చెప్పాడు కదా. ఎక్కడో పోయినా కూడా నువ్వు ఈ మాటే చెప్పు. మనం వెళ్తూ ఉంటాం, ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కదా. ఇప్పుడు కనాన దేశం చేరాలంటే మరి వాళ్ళు బయలుదేరిన కానీ చాలా ఊర్లు దాటుకుంటూ వెళ్ళాలి, నడక నడుచుకుంటూ వెళ్ళాలి, నడుచుకుంటూ ఎన్నో గొర్రె మందులు అవన్నీ ఉంటాయి. ఒక చోటకు వచ్చి మళ్ళీ కొన్ని రోజులు అక్కడ ఉంటారు, కొన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు. మళ్ళీ ఒక చోట గుడారం ఎక్కడ నీళ్లు ఉంటాయి అక్కడ చూసుకుని గుడారాలు వేసుకుంటారు, వేసుకుని అక్కడ కొంతకాలం ఉంటారు, ఉండి కొంత సేద తీరిన తర్వాత మళ్ళీ బయలుదేరుతారు. బయలుదేరి ప్రయాణం అవుతూ మరి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ వెళ్తూ ఆయన దేవుడు ఎక్కడికి నడిపిస్తాడు అక్కడ దాకా ప్రయాణం చేస్తూ ఉంటాడు అనమాట. అలా అందుకని నేను అటు చెప్పాను, అయ్యా మేము ఇట్లా వెళ్తా ఉంటాను మనము, అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు ఈ ఉపకారం చెయ్యి, నా అన్నాన్ని చెప్పు, నేను నా చెల్లెలు అని చెప్తా అంటే సరేనా అందామా, అందుకని అలా చెప్పాను ఆయన చెప్తాడు అనమాట. అబ్రహాం చెప్తే ప్రతి స్థలమందు అతడు నా సహోదరుని నన్ను గుర్తు చెప్పుము, నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్తుంది. అబీమెలెకు అబీమెలెకు కూడా మరి ఫరో కూడా గొర్రెలు గొడ్లు అవన్నీ ఇచ్చాడు కదా. ఇక్కడ అబీమెలెకు కూడా అంట గొర్రెలను గొడ్లను దాసదాసి జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అనే శారాను అతనికి తిరిగి అప్పగించను. అప్పుడు అంటే ఎవరన్నా ఇలా భార్యలను అపహరించుకుని వెళ్తే ఊరికినే తీసుకొచ్చి మళ్ళీ ఇవ్వకూడదంట, అట్లా పంపకూడదు. తన ఇదిగో నీ భార్య నీకు నేనేం చేయలా, దేవుడు నాతో రాత్రి కల్లో మాట్లాడాడు, నువ్వేంతో నాకు ఇలా చేసావు గాని నువ్వు తీసుకెళ్ళిపో అని ఇచ్చి పంపించరంట. ఒకటినే ఆ భార్యని తిరిగి కొట్టినే ఎవరు వాళ్ళు భార్యని మళ్ళీ, ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కదా. అందుకని ఆ భార్యని తిరిగి ఇచ్చేటప్పుడు వాళ్ళకి బహుమానాలు గొర్రెలు గొడ్లు ఇప్పటికే చాలా ఉన్నాయి అబ్రహాం, అయినా వస్తానే ఉంటాయి. అయినా కూడా ఇంకా గొర్రెలు గొడ్లు దాసదాసి జనులు రప్పించి, ఇంకా ఆయనకి రాజుగారు కదా చాలా మందిని రప్పించి అబ్రహాముకి ఇచ్చి అతని భార్య అయిన శారాయిని అతనికి తిరిగి అప్పగించాను. అప్పుడు అబీమెలెకు ఇదిగో నా దేశము నీ ఎదుట ఉంది, నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, నా దేశంలో ఉండటానికి వచ్చావు, నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు నాకు తెలియదు, నీ ఇష్టం వచ్చినంత రోజులు ఈ దేశం నీ ఎదుట ఉంది, నీకెక్కడ బాగుంటదో, నువ్వెక్కడ గుడారాలు వేసుకోవటానికి సేఫ్ గా ఉంటుందో అక్కడ నువ్వు ఉండొచ్చు, ఎవరిని నేనేమనరు, ఎవరేం చేయరు అని చెప్తున్నాడు అనమాట. ఉన్నది నీకు ఇష్టమైన స్థలమందు కాపురముండుమనను. మరియు అతడు శారాతో ఇదిగో ఇక అబీమెలెకు శారాతో మాట్లాడుతున్నాడు, తీసుకెళ్ళి అబ్రహాంకి ఇస్తా, అబీమెలెకు ఈ బహుమానాలు గొర్రెలు గొడ్లు దాసీల్ని వీళ్ళందరిని ఇస్తా. అప్పుడు అంటున్నాడు శారాతో అంటున్నాడు, ఇదిగో నీ అన్నకు, మరి అన్న అని చెప్పాడు కదా, తండ్రి కూతురే కాబట్టి అన్న అవుతుంది అట్లా కూడా అందుకని అన్నాడు కదా, ఈమె నా తల్లి కూతురు కాదు, నా తండ్రి కూతురు కాబట్టి నాకు భార్య అయింది అన్నాడు కదా అబ్రహాము. అదే తండ్రి కూతురు కాబట్టి చెల్లి అని చెప్పొచ్చు. అందుకని నీ అన్న ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నా అంటే
ఏదో అంటారు కదా ఇప్పుడు జరిమానాగా ఆ ఫైన్. అప్పుడు అవి ఉండేదన్నమాట. ఇప్పుడు ఏమని తీసుకెళ్ళినందుకు ఆ జరిమానాగా ఇవ్వాలి. ఆ అందుకని అంటున్నాడు, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, ఇది నీ వద్ద నున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటికాయ ఇది నీ పక్షముగా ఇచ్చిన అంటే వీళ్ళందరూ చూస్తున్నారు, వీళ్ళందరూ చూసేటట్టు ఇస్తున్నా నీకు. ఎందుకంటే అది ప్రాయశ్చిత్తం, నేను నిన్ను తీసుకెళ్ళాను కదా, దానికి ప్రాయశ్చిత్తంగా ఈ 1000 రూపాయలు నీ అన్నకు నేను ఇస్తున్నా, ఇచ్చి ఉన్నా. ఈ విషయం అంతటిలో నీకు న్యాయం తీరిపోయింది, నీకు న్యాయం తీరిపోయింది, నేను నేనేం చేయాల, నీకు నాకు చెల్లు బాయ్ బాయ్. అది అదన్నమాట. ఇక నిన్ను తీసుకెళ్ళి 1000 రూపాయలు ఇచ్చేసాను నీ అన్నకి, దాసులనిచ్చా గొర్రెలిచ్చా గొడ్లిచ్చా వీళ్ళందరూ ముందు, అంటే సాక్షులు ఉండాలి. తప్పు చేసినందుకు ఫైన్ అన్నమాట. ఫైన్. మరి అది కాక వీళ్ళిద్దరికే ఇవ్వలేదు, వాళ్ళందరినీ కూడా సాక్షిగా అప్పుడు సాక్షులు కావాలి. అందుకని ఇదిగో వీళ్ళందరూ ముందు సాక్షులుగా ఇస్తే ఇక నీకు నాకు చెల్లు తీరిపోయింది అని చెప్పేశాడు. అప్పుడు అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అప్పుడు మోకరించి అబ్రహాము దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తేనంట ఇక దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసులను బాగు చేసిన, అంటే ఇక్కడ కూడా వాళ్ళకి ఏదో కష్టం వచ్చింది. బాగు చేసాను అంటే బాగు చేసినంటే ఏదో రోగాలు వచ్చినాయి. మరి అక్కడ కూడా ఇంట్లో కూడా వేదనలు కలిగి చేశాడు కదా, ఇక్కడ కూడా వీళ్ళని బాగు చేసినంటే వీళ్ళకి ఏదో వచ్చి ఉంటది, ఏదో రోగాలు లేకపోతే ఏదో బాధ వచ్చి ఉంటది. ఆమెను తేవడమే వీళ్ళకి చేసుకున్న తప్పు కదా. అందుకని తను భయం వేసి ప్రాయశ్చిత్తంగా 1000 రూపాయలు ఇచ్చాడు, మరి ఇంకా గొర్రెలు ఇచ్చాడు, గొడ్లు ఇచ్చాడు, దాసదాసీలు ఇచ్చాడు. ఇచ్చి ఇంకా నీకు నాకు చెల్లమ్మా, నిన్న నా దగ్గర ఏ పాపం లేదు, నేనే పాపం మీరు క్షేమంగా వెళ్ళండి అని అబ్రహాం చెప్పి, ఈ దేశం అంతా నీ దగ్గర ఉందాయా, నీ ముందుంది, నీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడ నీ ఇష్టం వచ్చిన చోట నువ్వు ఉండు, నీకు మాత్రం ఎవరేమనరు. ఎందుకంటే రాజు కదా, అందరికి చెప్పుకొని ఉంటాడు వాళ్ళ ప్రజలందరికి, ఇతను ఎక్కడుండో అక్కడ ఎవ్వరేం చేయదు అని చెప్తాడు అని చెప్పాడు. ఇక నీకు నాకు చెల్లు తీరిపోయింది అని చెప్పిన అప్పుడు అబ్రహాముకి దేవుడిని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేస్తే అబీమెలెకు అతని భార్య అతని దాసీలు అందరూ బాగు చేశాడంట. వారు పిల్లలు కనకుండా ఉండారు కామాల, వారు పిల్లల కనిరి. ఎలా అనగా అబ్రహాం భార్య అనే శారాన్ని బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసివేశాను. అప్పుడు వరకు పిల్లలు లేరు, పిల్లలు పుట్టలేదన్న, అంటే అక్కడ చాలా ఇయర్స్ ఉంటారు. ఇయర్స్ కాదు అంటే 1 సంవత్సరం లోపు. మరి పిల్లలు పుట్టలేదంటే మరి 1 సంవత్సరం లోపో కొన్ని సంవత్సరాలు మరి తెలియదు. కానీ దేవుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ గర్భాన్ని మూసేసాడు పిల్లలు పుట్టకుండా. ఎప్పుడైతే అబ్రహాము ప్రార్థన చేశాడో దేవుడికి, అప్పుడు అందరి గర్భాలు తెరిచాడంట దేవుడు. తెరిచి ఇంకా వాళ్ళందరూ పిల్లల్ని కన్నారంట. ఇక నీకు నమస్కారం అయ్యా, ఇంక నువ్వు వెళ్ళి అబ్రహామా, ఇక ఇప్పటి వరకు మాకు చేసిన చాలులే, మేమేం చేసామని మా మీద ఎంత పాతకం తెచ్చిపెట్టావు, ఇంకా పాప ఏదో వాళ్ళకి తెలియక తీసుకెళ్ళడం, అది ఆ తర్వాత ఏమో తెలుసుకొని అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే పాపం అబ్రహాంకు భయం. ఫస్ట్ ఈ భార్యని ఏమన్నా చేస్తారేమో అక్కడ వాళ్ళు, అదే రాజు దగ్గర ఉంటే సేఫ్ ఉంటది, ఆ రాజు అయితే ఏమి చేయడానికి ఉండదు. ఎందుకు దేవుడు వెంటనే మాట్లాడతాడు, దేవుడి మీద నమ్మకం కదా. మరి అందుకని అదొకటి మైండ్ లో ఉండొచ్చు అబ్రహాంకి. ఈ బయట నా దగ్గర వెంటనే చూసావా దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా సేఫ్ గా అమ్మాయిని అక్కడ పెట్టుకుంటారు, తర్వాత ఇచ్చి పంపిస్తున్నారు, మళ్ళా బహుమానాలు ఇచ్చి క్షేమంగా ఇచ్చి, సరేనయ్యా మీ ఇష్టం, ఈ ప్రాంతంలో ఎక్కడన్నా ఉండి నేను ఎవ్వరేమనరు, నీ ఇష్టం వచ్చిన రోజులు ఉండొచ్చు. మరి నిజంగా అప్పుడు ఒక రాజ్యం నుంచి ఇంకొక రాజ్యానికి వెళ్తానికి రానివ్వరు కదా. ఇప్పుడంటే మన గుంటూరులోనే ఎంతమంది వచ్చి ఉంటున్నారు వేరే వేరే ఊర్ల నుంచి కదా, మనకు తెలుసా. కానీ అప్పుడు అలా కాదు, చుట్టూరు ప్రాకారాలు ఉంటాయి కదా, ఆ ప్రాకారం ద్వారంలో నుంచే రావాలి లోపలికి. అందుకని ఎవరెక్కడ వస్తున్నారా ఎవరు వెళ్తున్నారని తెలిసిపోతా ఉంటుంది అనమాట. అందుకని ఇక రానివ్వరు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, రాజు నీ ఇష్టం, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, నీ ఇష్టం వచ్చిన కాడుండు అని చెప్పి అబ్రహాం ఇంకా శారాన్ని ఇచ్చేసి బహుమానాలు ఇచ్చేసి పంపించేసి. ఓకే సిస్టర్.
చాలా బాగా చెప్పారు శారా గురించి, అబ్రహాం గురించి. ప్రేయర్ సిస్టర్. రైతుల